హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి వంట. ఇవాళ ఎంతో టేస్టీగా క్రీమీగా ఉండే క్యాటరింగ్ స్టైల్ పొంగల్ మరియు పల్లీ చట్నీ పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. తర్వాత అందులో అరగంట సేపు నానబెట్టుకున్న కంట్రోల్ రైస్ మరియు అరగంట సేపు నానబెట్టుకున్న పెసరపప్పును వేసి మిక్స్ చేస్తూ మంచి సువాసన వచ్చే వరకు వేగించుకోవాలి. తర్వాత అందులో 3 కప్పుల నీళ్ళు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి 6 విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, రైస్ ఎంత మెత్తగా ఉడికింది. ఇలా క్రీమీ స్ట్రక్చర్ రావాలి. ఇప్పుడు పొంగల్లోకి పోపు తయారు చేసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం అల్లం తరుగు, జీడిపప్పులు, మిరియాలు వేసి 2 నిమిషాలు వేయించి చిటికెడు ఇంగువ వేసి వేయించాలి. ఇలా వేగిన తర్వాత ఈ పోపుని పొంగల్లో వేసి మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఇప్పుడు పొంగల్ రెడీ అయ్యింది. ఇప్పుడు పల్లీ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 1 కప్పు పల్లీలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలను వేసి 1 నిమిషం వేయించాలి. ఇప్పుడు అందులో 3 ఎండుమిర్చి, 1 చిన్న సైజు టమోటా ముక్కలు, కొంచెం అల్లం తరుగు, 8 వెల్లుల్లిపాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న పల్లీలు, ఆనియన్స్, కొద్దిగా చింతపండు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి అందులో 1/2 టీ స్పూన్ పోపు గింజలు, కరివేపాకు, 1 ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఈ పోపుని పల్లీ చట్నీలో వేసి మిక్స్ చేసుకోవాలి.
అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాటరింగ్ స్టైల్ పొంగల్ మరియు పల్లి చట్నీ రెడీ అయ్యింది. దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం.